తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో వరుస బంగారం దొంగతనాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు గోకవరం పోలీసులు. నిందితుల నుంచి 181 గ్రాముల బంగారం, 2450 గ్రాముల వెండి ఆభరణాలు, 2 సెల్ ఫోన్లు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాలు చేస్తున్న పాలకొల్లు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మన కోరకొండ సిఐ గారు ఉమామహేశ్వరరావు గారు వారి సిబ్బంది ఉదయం 11 గంటల ప్రాంతంలో గంగాలమ్మ గుడి దగ్గర ఇద్దరు పాత నేరస్తుల్ని అనుమానించి వారిని సోదా చేసి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 181 గ్రాముల బంగారం, 2450 గ్రాముల వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వారు వివిధ నేరాలకు ఉపయోగించిన ఆ మోటార్ సైకిల్ని మరియు ఒక రాడ్, ఇతర పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి మొబైల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా మనకి రాజానగరం పరిధిలో 4 కేసులు గతంలో అవినవి, అదేవిధంగా కోరకొండ పరిధిలో 1 కేసు, రాజానగరం 1 కేసు, కోరకొండలో 4, మొత్తం మీద 12 కేసుల వరకు పాత నేరాలను ఒప్పుకోవడం జరిగింది. అందులో ఒకటి గోకవరానికి సంబంధించిన ఒక గ్రేవ్ అఫెన్స్ ఉంది. అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించి